10,000 ఫోన్ నుంచి ₹1,00,000 ఫోన్ వరకు వారంటీ ఇన్సూరెన్స్ ఉన్నా సరే సర్వీస్ సెంటర్ వాళ్ళు క్లెయిమ్ చేయకుండా రిజెక్ట్ చేసే టాప్ రీజన్స్ ఏంటో మీకు తెలుసా? 100 నాలెడ్జ్ వీడియోస్ డే 3 50K టార్గెట్ ఫాలో చేసుకోండి. ఫోన్ కొని ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు, వారంటీ ఇన్సూరెన్స్ ఉన్నా సరే సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే లేదా ఇది వారంటీలో క్లెయిమ్ అవ్వదు, ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ అవ్వదు, ఇది రిజెక్ట్ చేస్తామని చెప్పి చేస్తారు. కస్టమర్ చేసిన ఈ చిన్న తప్పే కస్టమర్ కి ₹1,000 అయితే నష్టం అయితే కలిగించింది. 1 ఇయర్ లోపు మీకు ఒక్కొక్కసారి ఇలా ప్రాబ్లమ్ వస్తాయన్నమాట. ఫోన్ హ్యాంగ్ అయిపోవడం, హీట్ అయిపోవడం, టచ్ పని చేయడం, డిస్ప్లే అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కస్టమర్ చేసే మిస్టేక్ ఏంటంటే లోకల్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ ప్రాబ్లమ్ ని చూపించి ఫోన్ అనేది ఓపెన్ చేయించేస్తారు. ఒకసారి కంపెనీ సీల్ అనేది ఓపెన్ అయిన తర్వాత 1 ఇయర్ లోపు మళ్ళీ ఆ సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్తే అది వారంటీలో ఫ్రీగా అయినా సరే క్లెయిమ్ చేయరు, ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయరు. కొన్నిసార్లు లోకల్ షాప్ అనేది ఓపెన్ చేయకుండా 1 ఇయర్ లోపు మీ ప్రాబ్లమ్ వస్తే డైరెక్ట్ సర్వీస్ సెంటర్ లోనే ఇచ్చేయండి. సెకండ్ రీజన్ యూవీ గ్లాస్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మా డిస్ప్లే కరువు ఉంది, ఎడ్జ్ ఉన్నది, కింద పడి తిరగకూడదు అని చెప్పి యూవీ గ్లాస్ అని ఎప్పుడైతే లిక్విడ్ వేస్తారో ఆ ఇయర్ స్పీకర్ లోకి, వాల్యూమ్ బటన్స్ లోకి, డిస్ప్లే కన్నాల్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడైనా అది వెళ్ళిన తర్వాత మీరు సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లేసి డిస్ప్లే ఇలా ఆగిపోయింది అంటే వేరే మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ లిక్విడ్ రీజన్ గా చూపించి వాడు వారంటీ అయితే మీకు రిజెక్ట్ చేసేస్తారు. వాటర్ డ్రాప్స్ అండ్ స్వెట్టింగ్. చూడండి, ఎప్పుడైనా మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ నుంచి చెమట అనేది ఎక్కువ వస్తుంది చాలా మందికి. స్వెట్టింగ్ అనే ఇయర్ స్పీకర్ కన్నాల లోపలికి వెళ్ళిపోయి డిస్ప్లే అనేది దాని పక్కన ఎడ్జ్ లో ఉంటది కాబట్టి ఆ స్వెట్టింగ్ వల్ల కూడా వాటర్ వెళ్ళిపోయి మీకు అనేది వారంటీ అనేది క్లెయిమ్ చేయట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీ ఫోన్ కి ఏదైనా గీతలు పాడడం, నొత్తల పాడడం ఏమున్నా సరే మీకు వారంటీ క్లెయిమ్ చేయడం ఇంపార్టెంట్ గా OnePlus ఫోన్లకి. లైన్స్ వచ్చినా సరే ఫ్రీగా రిమూవ్ అయినా సరే ఈ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి, నొత్తలు ఉన్నాయి, ఈ గీతల్లాగా ఉన్నాయి అని చెప్పేసి చాలా మందికి క్లెయిమ్ అయితే రిజెక్ట్ చేశారు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఫోన్ కొనిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ కవర్ గానీ లేదంటే ఒక మొబైల్ కి ర్యాపింగ్ గానీ చేసుకున్నారనుకోండి, ఎప్పుడైనా ఎవ్రీ 6 months మార్చిన తర్వాత కొత్త ఫోన్ లాగే మళ్ళీ మీకు వచ్చేస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో చేసుకోండి. ఇంకా మీ డౌట్ ఏంటో కామెంట్ బాక్స్ లో మాకు చెప్పండి.